నంద్యాల పట్టణం నందు నందమూరి నగర్లో ఏర్పాటు చేసిన 2020 సంవత్సరంలో బుడగజంగాల హాస్టల్ రెసిడెన్షియల్ హాస్టల్ నందు దాదాపు 2020లో 50 మందికి మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది. బుడగజంగాల పిల్లలు భిక్షాటన వైపు పోకుండా బడి వైపు పోవాలనే ఉద్దేశంతోనే స్టార్ సొసైటీ నిర్వాహకులకు అప్పచెప్పడం జరిగింది. అది అంచెలంచెలుగా 2020లో వచ్చిన తర్వాత 2024కు వచ్చే లోపల 70 మంది ఏర్పాటైందో 2024 ఎండింగ్ లోపల 100 మంది కెపాసిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 100 మంది విద్యార్థులకు అవకాశం కల్పించారు. తర్వాత ఇప్పుడు 24, 25, 26 సంవత్సరానికి 140 మందికి అంటే 140 మందికి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బుడగజంగాల పిల్లలు మాత్రమే అవకాశం కల్పించింది ఈ ప్రభుత్వం ద్వారా. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యావత్ బుడగజంగాల ప్రజలు భిక్షాటన వైపు పోకుండా మీ యొక్క పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు నాందిగా ఉన్నటువంటి ఈ యొక్క హాస్టల్లో చేరి మన బుడగజంగాల పిల్లలు సమాజంలో ఆత్మగౌరవంగా జీవించే విధంగా చూడాలని చెప్పి యావత్ బుడగజంగాల ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ హాస్టల్ నందు ప్రైవేటు పరంగా రూమ్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ యొక్క రూమ్ను మరమ్మతులుగా అక్కడ నిర్వాహకులు ఈ యొక్క ఓనర్ గారు తన మరమ్మతులు చేపట్టడానికి మళ్ళీ మనం ఖాళీ చేయాలని చెప్తే ఇక్కడ మనం వైఎస్ఆర్ నగర్ నందు బాగా విశాలమైన ప్రాంతంలో బుడగజంగాల హాస్టల్ను ఏర్పాటు చేయబోతున్నారు. అది బాగా అన్ని అంగులతో అంటే లేడీస్కు జెంట్స్కు అంటే విద్యార్థులు 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే వరకు విద్యార్థులకు ఎత్తనేమి, మగపిల్లలకి ఎత్తనేమి, బాలులకు ఎత్తనేమి, అదేవిధంగా బాలికలకి ఎత్తనేమి సపరేటు వసతులు కలిగి ఉన్నాయి. అదేవిధంగా హాస్టల్ వసతులు ఎత్తనేమి